రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక ఆనందభైరవి మాత్రం పోలీసులకు కాల్ చేయగానే ఇక పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక పోలీసులు చెప్పిన మాటలు విని ఆనందభైరవి ఇక కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య కూడా వచ్చి అత్తయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే శరణ్య ఇక పోలీసులను అడుగుతూ ఉంటుంది. సార్ ఏమైంది సార్, ఆ కారులో ఉంది మా ఆయననేనా, దర్శనేనా, లేదంటే ఇంకెవరైనా అని అడుగుతూ ఉండగా ఇక పోలీసులు కూడా ఇక సైలెంట్గా ఉంటారు. చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి, ఆ కారులో ఉంది ఎవరు ఎవరు అని చెప్పేసరికి మేడం ఆ కారులో ఎవరు ఉంది అని కూడా ఎంక్వైరీ చేయలేకపోయాం, ఎందుకంటే పైనుంచి పడింది కాబట్టి కారు కూడా బ్లాస్ట్ అయిపోయింది. అంతేకాకుండా అందులో మనుషులు కూడా బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే అందులో ఉంది ఎవరో కూడా కనిపెట్టలేకపోతున్నాం, ఎందుకంటే ఆ మంటకు మొత్తం కాలిపోయాడు కాబట్టి ఇక అతను ఉన్నాడో లేడో కూడా తెలియలేకపోతున్నాం. లేదు అలా జరగదు, అందులో దర్శన్ ఉండడు అంటే ఇప్పుడు దర్శన్ చనిపోయాడా అనుకుంటూ ఇక ఒక్కసారిగా శరణ్య మాత్రం అక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దర్శన్ దర్శన్ అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఈ మ్యాటర్ లీలావతికి తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆడనే పడి ఉంటుంది. ఏంటి, దర్శన్ చనిపోయాడా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అయినా దర్శన్ అలా చచ్చిపోడు, అయినా అక్కడికి దర్శన్ ఎందుకు వెళ్తాడో అని ఇక లీలావతి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మీరు ఏం పడకండి, దర్శన్ ఎక్కడొక్కడ సేఫ్గానే ఉంటాడు అనుకుంటూ ఇక రోహిత్ చెప్పగానే లేదురా, నాకు ఏదో భయంగా ఉంది, ఇప్పుడు దర్శన్కి ఏదో అయినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు నా దర్శన్ ఎక్కడ ఉన్నాడు, నేను దర్శన్ని చూడాలి చూడాలి అని ఏడుస్తూ ఉంటుంది. నేను దర్శన్ లేకుంటే నేను చచ్చిపోతాను, నాకు ఈ బ్రతుకు వద్దు, దర్శన్ లేకుంటే ఈ బ్రతుకు వద్దు, కొడుకు లేకుండా ఈ తల్లి ఎలా భరిస్తుందిరా, ఎలా బ్రతుకుతుంది అనుకుంటూ ఇక లీలావతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఆనందభైరవి కూడా అలానే ఏడుస్తూ ఉంటుంది. నేను ఉండను, నేను కూడా దర్శన్ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంటే ఇక అప్పుడే శరణ్య కూడా అత్తయ్య అలా మాట్లాడకండి అత్తయ్య అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ కూడా అన్ని కార్యక్రమాలు ఇక అన్నీ జరుపుతూ ఉంటాడు. అమ్మా మీరు ఏడవకండి, అన్నయ్య చనిపోయాడు కాబట్టి మనం చేసే పద్ధతులు చేయాలి, ఎందుకంటే అవి ఎన్నటి నుంచి ఆచారాలు కాబట్టి మన ఆచార ప్రకారం మనం అవన్నీ పూర్తి చేయాలి అనుకుంటూ ఇక రోహిత్ చెప్పగానే లేదు నా కొడుకు చచ్చిపోలేదు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆనందభైరవి. నాకు తెలుసు నా కొడుకు నా గర్భం నుంచి వచ్చాడు కాబట్టి నా మనసు చెప్తుంది నా కొడుకు చావలేదని చెప్తుంది, నేను ఇలాంటి చెయ్యను, నా కొడుకు బ్రతికున్నాక ఈ చనిపోయాడని ఎలా చేస్తాను నేను, లేదు నా కొడుకు బ్రతికే ఉన్నాడు అనుకుంటూ ఇక ఆనందభైరవి ఏడుస్తుంది. ఇక శరణ్య కూడా అక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శరణ్య టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇక ఏడుచుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా నీకు ఎన్నెన్నో పుణ్యాలు చేశాను కానీ నాకు ఇచ్చే ఫలితం ఇదా, ఇప్పుడు దర్శన్ని కూడా నీ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఎవరితో ఉండాలి, నేను ప్రాణం కంటే ప్రాణంగా దర్శన్ని ప్రేమించాను, అంతేకాకుండా తను లేకుంటే నేను ఉండలేదు, అందుకని నా ప్రాణాన్ని కూడా తీసుకోండి అనుకుంటూ ఏడుచుకుంటూ ఇక వెంటనే త్రిశూలం ఉంటే ఆ త్రిశూలం మీద చేయి పెట్టి ఇక తన రక్తం మొత్తం కింద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శరణ్య మాత్రం అలానే ఏడ్చుకుంటూ ఉంటుంది. అమ్మా దర్శన్ ఎక్కడున్నా నువ్వే కాపాడాలి, లేదంటే ఈ ప్రాణం కూడా ఉండదు అనుకుంటూ ఇక శరణ్య దేవుని ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ వచ్చి శరణ్య ఏం చేస్తున్నావు నువ్వు అనుకుంటూ ఇక రోహిత్ ఇక వెంటనే శరణ్యను ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడే దర్శన్ కూడా ఇక కారు కింద పడే టైంలో ఇక అప్పుడే దర్శన్ డోర్ తీసుకొని బయటికి దునకడంతో ఇక స్పృహలో ఉండడు. ఇక కారు మాత్రం బ్లాస్ట్ అయిపోయి మంటలతో ఉంటుంది. ఇక అప్పుడే ఇక దర్శన్ అక్కడికి రాగానే ఇక సాక్షాత్తు ఆ అమ్మవారు సాధారణమైన మనిషిలాగా వచ్చి ఇక దర్శన్ని కాపాడుతుంది. ఇక వెంటనే దర్శన్ని ఒక రూమ్లో ఉండేటట్టు చేస్తుంది. ఇక దర్శన్ కూడా స్పృహలోకి వస్తాడు. ఇక స్పృహలోకి రాగానే ఎవరు మీరు, నేను ఇక్కడ ఎందుకున్నాను అనుకుంటూ దర్శన్ మాట్లాడగానే మీరు భయపడకండి, నేను
మీరు లోయలో పడిపోయారు, స్పృహలో లేకుంటే నేనే ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని స్పృహలోకి వచ్చేటట్టు చేశాను. అయినా మీరెవరు, మీ పేరేంటి అని అడిగేసరికి నా పేరు అవంతిక అని చెప్పేసరికి నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇక దర్శన్ మాట్లాడగానే, అయ్యో ఇప్పుడే వెళ్ళిపోతున్నా అంటున్నారేంటి, ఇంకొంచెం మీరు రెస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాతకి ఇంటికి పోండి, మిమ్మల్ని క్షేమంగా ఇంటికి పోయేటట్టు నేను చేస్తాను, ఇది నా మాట అనుకుంటూ ఇక అవంతిక చెప్పగానే ఇక దర్శన్ కూడా అలానే పడుకొని ఉంటాడు. ఇక వెంటనే అవంతిక దర్శన్ కోసం టాబ్లెట్ పట్టుకొచ్చి ఇక తడిగుడ్డ హెడ్ మీద పెట్టి తుడుస్తూ ఉంటుంది. నేను శరణ్యను చూడాలి అనుకుంటూ మాట్లాడగానే, శరణ్య ఎవరు, నా భార్య. ఓ, భార్య మీద చాలా ప్రేమే ఉందన్నమాట. అవును, నేను ఇప్పుడు శరణ్యను చూడాలి. నేను చనిపోయాడు అనుకొని శరణ్య, మా అమ్మ, మా పెద్దమ్మ చాలా ఏడుస్తూ ఉంటారు. నేను ఇప్పుడు చూడాలి. చూస్తూరులేండి, మీరు రెస్ట్ తీసుకున్నాక మిమ్మల్ని సేఫ్గా పంపిస్తాను అనుకుంటూ అవంతిక మాట్లాడుతుంది. ఇక శరణ్య అనన్యతో అంటుంది, నేను తప్పు చేశాను, దర్శన్ని ఆ కారులో నుంచి లోయలో పడేయడం నేను పెద్ద తప్పు చేశాను. అలా దర్శన్ చనిపోతాడని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఆ కారు అందులో పడి పేలిపోతుందంటే నేను అలా అస్సలు చేసేదాన్ని కాదు. ఇక్కడున్న అట్లీస్ట్ దర్శన్ని చూసుకునేదాన్ని. ఇప్పుడు దర్శన్ని చూడకుండా దూరంగా వెళ్ళిపోయాడు. నేను తప్పు చేశాను అనుకుంటూ శరణ్య అంటుంది. పిచ్చిదానా, అంత లోతు నుంచి పడితే ఎవడైనా బ్రతుకుతాడా? ఇంత తింగర్ దాని లెక్క ఆలోచించావంటే నవ్వొస్తుంది. అయినా నాకు కూడా అదే కదా కావాల్సింది. వాడు చావాలనే ఈ ప్లాన్కి ఒప్పుకున్నాను. లేదంటే నీ ప్లాన్కి నేనెందుకు ఒప్పుకుంటానే? ఎందుకంటే ఆ ప్లాన్లో నా కోపం, పగ మొత్తం పోతుందని నీకు సపోర్ట్ చేశాను అనుకుంటూ ఇక అనన్య మాత్రం మనసులో చాలా నవ్వుకుంటూ ఉంటుంది. పైకి మాత్రం, అయ్యో నేను కూడా అలా అనుకోలేదు, దర్శన్ నీకు సొంతం అవుతాడని నేను కూడా చాలా సంతోషం పడ్డా, కానీ ఇప్పుడు ఇలా అయిపోయిందంటే చాలా బాధగా ఉంది అనుకుంటూ ఇక అనన్య కూడా మాట్లాడుతుంది. మరోవైపేమో దర్శన్ చనిపోయాడని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, ఏంటి ఈయనను ఇక్కడ చూశాను, ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ మీరేంటి దండ వేశారేంటి, అయినా బ్రతికే ఉన్న వాళ్ళకు దండ ఇవ్వడం ఏంటి అని మాట్లాడేసరికి ఒకటేసారిగా శరణ్య, ఏంటి ఇతని నువ్వు చూసావా, ఎక్కడున్నాడో, ఎక్కడ చూసావు అని ఇక అమ్మాయిని అడుగుతూ ఉంటుంది. ఒక అడ్రస్ చెప్పి ఇక అమ్మాయి కూడా మాయమైపోతుంది. ఆ అమ్మాయి ఎవరంటే ఆ అమ్మవారే ఆ అమ్మాయిలాగా మారి ఇక అలా చెప్తుంది. అలా ఎందుకు చెప్తుందంటే, అలా చెప్తే ఆ కార్యక్రమం ఇక క్యాన్సిల్ అయిపోతుందని అలా చెప్తుంది. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు దర్శన్ బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఇవన్నీ చేయకండి. నేను ఎప్పుడో చెప్పాను దర్శన్ బ్రతికే ఉన్నాడని అనుకుంటూ ఇక శరణ్య మాట్లాడుతుంది. ఇప్పుడు దర్శన్ బ్రతికే ఉన్నాడని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయకూడదు. మా ఆయన బ్రతికే ఉన్నాడు, అయినా నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోడు అనుకుంటూ ఇక శరణ్య సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి, ఆనంద భైరవి ఇద్దరు సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.